కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துழைவனை அயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுத்து வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிள்ளையும் புகுதருவா நின்றவும் தீயினில் தூசாகும் செப்பேలోరెంబావాయ్. ఇక్కడ మాయనై మన్నువడ మధురై మైందనై అని మొదలు పెడుతుంది. అంటే మాయగాడై ఉత్తర మధుర ఉంది అక్కడ. ఇప్పుడు రెండు మధురలు ఉన్నాయి మనకి. వడ అంటే పైన, వడగళ్ళు అంటూ ఉంటారు, అంటే ఉత్తర దేశానికి చెందిన వాళ్ళు. ఉత్తర దేశానికి చెందిన మధుర కృష్ణుడు పుట్టినటువంటి మధుర. దక్షిణ దేశానికి చెందిన మధుర మధురై అంటూ ఉంటామే, మీనాక్షి ఉన్నటువంటి మధుర పాండ్యరాజు పరిపాలన చేసింది. ఆ పాండ్యరాజే గోదాదేవి కళ్యాణం చేయడానికి అంతా సహకరించినటువంటి వాడు. విష్ణు చిత్తుడికి ఆ బంగారు కంకణం అది ఇచ్చి విష్ణు ఆరాధన మాత్రమే త్వరగా ముక్తిని ప్రసాదిస్తుంది అని ప్రతిపాదించటానికి కారణమైనటువంటి వాడు ఆ మధుర. కనుక ఉత్తర మధురలో పుట్టి తల్లిని చాలా సంతోషింపజేసి యమున దాటి వచ్చి అక్కడ రేపల్లెలో మణిదీపమై ఉన్నాడు. ఈ మణిదీపం అన్నది ఎన్నోసార్లు వాడుతుంది గోదాదేవుడికి. చాలా ఇష్టం అనుకుంటాను ఆ పదం. ఎందుకు అంటే ఆ రోజుల్లో ధనవంతులైనటువంటి వాళ్ళు దీపాలు ఎలా పెట్టుకునేవారు? మణులు పెట్టుకునేవారు అంతే. వాళ్ళు అందులో నూనె వేయడం, ఒత్తులు వేయడం, వెలిగించటాలు ఏమి ఉండవు. అది వాతావరణంలో ఉన్న చీకటిని బట్టి అది వెలుగుతూ ఉంటుంది. బాగా చీకటి అయితే బాగా ప్రకాశించటం, మామూలుగా ఉంటే కొద్దిగా ప్రకాశించటం. ఎందుకంటే నూనె వేసిన దీపాలు పెడితే వాళ్ళ కళ్ళకి పొగొచ్చి ఇబ్బంది పడతారట. అందుకని నూనె లేనటువంటి దీపాలు కావాలంటే మణి దీపాలు. ఇప్పటికీ మనకి తెలంగాణ ప్రాంతంలో మణి అంటారు, అంటే దీపక్ కుందులు మణులు అంటారు ఇక్కడ. అది కూడా స్వయం ప్రకాశకత్వం ఉన్నటువంటి వాటినే మణి అంటారు. అమ్మవారు ఉండే మణి దీపం కూడా స్వయం ప్రకాశకత్వం కలిగినటువంటిది. అందువల్ల అది మణి అన్న పేరు దానికి అక్కడ చక్కగా సరిపోతుందన్నమాట. అంటే మాలిన్యం లేకుండా స్వచ్ఛంగా పారదర్శకంగా స్వయం ప్రకాశకం కలిగినటువంటి దానికి మణి అని పేరు. తనంతటా తను వెలగాలి. అక్కడ మణిదీపంలాగా ఉండి తల్లి చేత తాడుతో కట్టించుకోబడిన దామము ఉదరమునందు కలిగిన దామోదరుడైన కృష్ణ. అందుకే ఈ నెలంతా కూడా దామోదర మాసంగా మనం దామోదరుని చాలా బాగా పూజించుకుంటారండి. కృష్ణుణ్ణి మేము శుచిగా వచ్చి చక్కగా నిన్ను పూలతో పూజించి, నోటితో నిన్ను కీర్తించి, మనసుతో తలచి, మూడు కదా మనో వాక్కాయ కర్మ. మనసుతోనేమో తలుచుకోవాలి, నోటితోనే వాక్కు పాడాలి, చెయ్యి పూజ చేయాలి. చేస్తే జన్మజన్మల పాపాలు శాశ్వతంగా పోతాయి. ఎట్లా పోతాయి? అగ్ని కణం పడిన దూదిలాగా పోతాయి. ఒక దూదిలో ఒక్క చిన్న నిప్పు కణం పడింది అనుకోండి, నిప్పు రవ్వ ఏమవుతుంది? దూది కాస్త భగ్గుమంటుంది. మా పాపాలనేటటువంటి దూది కొండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చిన్న నిప్పురవ్వ పడ్డట్టుగా పోతాయి. ఎట్లా పోతాయి? నిన్ను మేము తలుచుకుంటే. ఎవరు నువ్వు? మామూలు వాడివా? ఎక్కడో మధురలో పుట్టావు, యమున దాటి యశోద దగ్గర చేరావు. చేరిన తర్వాత ఏం చేసావు? అక్కడికి చేరి ఊరుకున్నావా? ఆవిడ కట్టేస్తే కట్టుబడ్డావు. చిక్కడు సిరి కౌగిలిలో, లక్ష్మీదేవి కౌగిలిలో చిక్కడు సనకాబ్ది యోగి హృదబ్జములన్. సనకుడు మొదలైనటువంటి వారి యొక్క
హృదయాలలో చిక్కడు, చిక్కడు శృతిలతి కావళి. వేదాలలో కూడా చిక్కడు. ఎక్కడ చిక్కుతాడండి? చిక్కెనతడు తల్లి చేత లీలన్ రోలన్. రోటికి కట్టేయడానికి దొరికాడండి. కృష్ణుణ్ణి కట్టేయాలంటే యశోదలాగా ప్రేమగా ఉండాలి తప్ప నాకు కనపడు అని ధ్యానం చేయడం కదా, ప్రేమించాలి. ఇందాకన్నానే ప్రేమ స్నానం అని. ఆ ప్రేమ స్నానం చేస్తే ఏం జరుగుతుంది? 4వ రోజు చెప్పుకున్నారు వాళ్ళు. ఆ ప్రేమ స్నానం చేసినట్టయితే ఇక్కడ యశోద చేత కట్టబడ్డట్టుగా కట్టబడతాడు. అందుకల్లా ఆయన అన్ని పేర్లతో పాటు దామోదర నామం ఆయన చాలా ఇష్టం. దామోదరుడు అంటే దామము ఉదరమునందు కలవాడు. దామం అంటే తాడు. తాడు పొట్టగా ఉందా అండి? పెద్దవాడయ్యాక చిన్నపిల్లాడుగా పాకుతున్న రోజుల్లో కట్టింది ఆవిడ. మరి ఇప్పటికుందా? ఉంచుకున్నట్టు. ఏం ఉంచుకున్నాడు అంటే తాడు కాదు, తాడు కడితే చిన్న ముడేస్తారుగా, ఆ ముడి కడితే ఇక్కడ చిన్న మచ్చబడిందిట. జీవితాంతం ఆ మచ్చను ఉంచుకున్నట్ట. మా అమ్మ కట్టుబడ్డాను చూసారా మీరు అని. అసలే నల్లని వాడు. ఆ నల్లని వాడికి మచ్చ కనపడుతుందా? పిల్లాడు పెద్ద అయ్యాక మచ్చ ఉంటుందా? మరి చిన్న చిన్న మచ్చలు చిన్నప్పుడు పడ్డవన్నీ పెద్ద అయ్యాక పోతూనే ఉంటాయి. పెద్ద అయ్యాక పడిన మచ్చలు అయితే పోవు కానీ మరి అది ఉంచుకున్నట్ట. ఎందుకంటే మీరు నన్ను ఇంత ప్రేమగా చూస్తే మీకు కట్టుబడతాను. ప్రేమకి తప్ప మరి దేనికి కట్టుబడను అని చెప్పడానికి ఇక దామోదరుడికి చాలా అర్థాలు చెప్తారనుకోండి. మనం అంత దాకా అక్కర్లేదు. కానీ గోదాదేవి చెప్పిన మాట ఏమిటి అంటే తల్లి చేత రోటి కట్టబడి ఆ తాడు మచ్చ ఇంకా ఉంచుకున్నాడే. అటువంటి దామోదరుణ్ణి గనక మనం సేవించుకున్నట్టయితే ఎట్లా? నోటితో కీర్తిస్తూ, చేతులతో పూజ చేస్తూ, మనసులో తలుచుకుంటూ చేస్తే ఎన్ని జన్మల నుంచో తెచ్చుకున్న పాపాల మూటలు ఉన్నాయే అవన్నీ నిప్పురవ పడ్డ పత్తి కొండల్లాగా శుభ్రంగా నశించిపోతాయి. ఎట్లాంటి వాడు వీడు? మాయగాడమ్మా, మామూలు వాడా? మాయనే ఎన్నిసార్లు వాడుతుందో ఈ పదం. మణి అనేది, మాయనే అన్నది ఈవిడికి చాలా ఇష్టమైన పదాలుగా కనపడతాయి మనకి. ఇలా ఏం జరుగుతాయో, మనం ఈ వ్రతం చేస్తే ఏం జరుగుతుంది అన్న ఫలితాన్ని చెప్పింది. మొదటి రోజేమో రమ్మని పిలిచింది, రెండో రోజేమో నియమాలు చెప్పింది, 3, 4, 5నేమో ఏం జరుగుతుందో, ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితం ఎవరికేం కావాలో వాళ్ళకు అవి అందుతాయి. అందరికీ అన్నీ అక్కర్లేదు కదండి. నాకు జన్మరాహిత్యం కావాలి అనుకునేవాళ్ళు చాలా తక్కువ. ఈ జన్మలో అనుభవించనివన్నీ వచ్చే జన్మలో అనుభవిద్దామని దాచిపెట్టుకునేవాళ్ళు ఉంటారు కదా. అందుకని జన్మరాహిత్యం అడిగితే ఇస్తాడు, లేదు వచ్చే జన్మ ఫలాంది కావాలంటే వస్తుంది, ఎవరికి ఏది కావాలంటే అది వస్తుందని చెప్పి ఇన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి అన్నిటికన్నా ముందుగా జన్మజన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయి అనేటటువంటి మాట చక్కగా చెప్పింది ఈవిడ. ఇక్కడితో ధనుర్మాస వ్రతం చేస్తే వచ్చేటటువంటి ఫలితం గురించి చెప్పడమైందంతే. ఈ ఫలితం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసన్ స్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.